నీట్ యూజీ వివాదంపై దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రాన్ని గద్దె దించుతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులపై జరుగుతున్న పోలీసుల అక్రమ వేధింపులపై ఫైర్ అయ్యారు. నీట్ నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన విద్యార్థుల ఆగ్రహం చల్లారలేదని దీప్కే అన్నారు. విద్యార్థులు ఈ దేశ ఫ్యూచర్ అని, వారిని ఉగ్రవాదుల చూస్తూ ఇళ్లకు వెళ్లి పోలీసులు వేధించడం ఆపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుండా దారికి రాకపోతే రేపు విద్యార్థులు యూత్ అంతా ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సంచలన వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని, ఎందుకంటే ఆయనకు అందులోనే మంచి స్కిల్ ఉందని దీప్కే సెటైర్ వేశారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకోకపోతే ఇంతకు ముందు కంటే అత్యంత భారీ స్థాయిలో దేశవ్యాప్త నిరసనలు తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఢిల్లీ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఏంటి మళ్ళీ కొత్త ఉద్యమం మొదలుపెట్టే దిశగా ప్లాన్ చేస్తుందా కాక్రోచ్ పార్టీ ఏమైనా? రైట్, డెఫినెట్గా తాజా పరిణామాలు చూస్తుంటే అలా కనిపిస్తుంది అశోక్ ఘన. అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వానికి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన విద్యార్థులకు వారికి ఎటువంటి లాభం లేదు, ఇక మీద వారిని అరెస్టులు చేస్తున్నారు, అక్రమ అరెస్టులు. ఇది దీక్ష విరమించే ముందు మాకు హామీ ఇచ్చారు, ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయము, విద్యార్థులను విడుదల చేస్తాము, కేసులను కూడా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కావాలని ఇళ్లకు వెళ్ళి మరి వారిని హింసకు గురి చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా అభిజిత్ దీప్కే ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. మీడియాతో రియాలిటీలో అదే జరుగుతోందా? వెళ్తున్నారా, అలా వేధిస్తున్నారా? ఎవరైనా బయటకు చెప్పారా మమ్మల్ని ఇలా చేస్తున్నారు, ఇబ్బందులు గురి చేస్తున్నారని? రైట్, దానికి సంబంధించి అరెస్టులకు సంబంధించి కానీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు పంజాబ్ కానీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఇటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు నిరసనలు పాల్గొనేందుకు వచ్చారు. కానీ వారు విద్యార్థులా కాదా అనేది అరెస్ట్ అయిన తర్వాత వారి డేటా మొత్తం కూడా చూసిన తర్వాత ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ సంబంధించిన కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వారి ఆధార్ అథెంటికేషన్ అంతా చెక్ చేసిన తర్వాత వారు విద్యార్థులా కాదా అనేది చెక్ చేసిన తర్వాత వారిని విడిచిపెడుతున్నారు. ఒకవేళ విద్యార్థులు కాకపోతే మాత్రం వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అటువంటి వారిని నేరస్తులు ఎవరైతే ఉన్నారో గతంలో నేరాలు చేసి ఈ నిరసనలో పాల్గొన్న దాదాపు 2500 మందిని గుర్తించారు. వారిలో చాలా మంది పైన చాలా వరకు కేసులు ఉన్నాయి. అటువంటి వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాయి. దానిలో భాగంగానే కొంతమంది అరెస్ట్ చేసి కొంతమంది విడిచిపెడుతున్నారు. కానీ కొంతమంది కావాలని నిరసనలో ఉన్నారో, ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళ మీద అయితే ఎఫ్ఐఆర్ ఏమీ నమోదు అవ్వట్లేదా? అంటే నమోదవుతుంది అనేది అభిజిత్ దీప్కే కానీ ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు, మద్దతుదారులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇటు అభిజిత్ దీప్కే కూడా కొంత వార్నింగ్ అయితే ఇచ్చారు. అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్గా మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రధాని నరేంద్ర మోడీకి, అటువైపు వెళ్తే బాగుంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కరితోనే రాజీనామా ఆగిపోదు, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వేధింపులు ఈ విధంగానే కొనసాగితే 2.0 CJP నిరసన దీక్ష కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా మళ్ళా జంతర్ మంతర్ను ముట్టడిస్తారు. గతంలో చెలో పార్లమెంట్కి 20న పిలుపునిచ్చారు. ఆ సమయంలోనే ఇంతకన్నా మిలియన్ల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వస్తే ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా పడిపోతుంది, మిమ్మల్ని దించేస్తారు ప్రజలు అనేది కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ హెచ్చరికలకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? విద్యార్థులపై నిజంగానే కేసులు నమోదు చేస్తుందా? నిరసనలో పాల్గొన్న CJP మద్దతుదారులను ఇబ్బందులు గురి చేయాలని చూస్తుందా? అసలు ఏం చేస్తుంది? దీనిపై ప్రతిస్పందన కేంద్రం నుంచి ఏ విధంగా వస్తుందని చూడాల్సి ఉంది. కానీ అభిజిత్ దీప్కే మాత్రం కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఒకవేళ విద్యార్థులపై దాడులు కనుక, అరెస్టులు కనుక చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఒకసారి